సిపి సార్కి, డివైఎస్ గారికి, జనార్దన్ గారికి, మిగతా ఏఎన్జిఓస్ సెక్రటరీస్, ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ, ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో సిపి సార్ ఇప్పుడు చాలా మంచిగా చెప్పినారు. సో ఇవాళ మోస్ట్ లక్కీయెస్ట్, ఎందుకంటే ఇంత మంచి ఒక స్కూల్లో మీకు అడ్మిషన్ దొరికింది, ఇంత మంచి ఒక అపార్చునిటీ ఉంది. స్పోర్ట్స్తో పాటు తెలుగు కూడా మంచిగా చదువుకోవాలి. ఇక్కడ ఉన్న నేను టీచర్స్ కూడా చాలా మంది ఇంట్రాక్ట్ అయితే దే ఆర్ వెరీ గుడ్ కోర్సెస్. యాజ్ ద సేమ్ టైం మంచిగా మీకు తెలుగు కూడా చదువుతారు. సో ఇప్పుడు మేడం స్పోర్ట్స్ కూడా బాగా ఉండాలి అండ్ స్టడీస్లో కూడా బాగా ఉండాలి. సో నేను కూడా స్పోర్ట్స్ అంటే నాకు కూడా ఏం కాదు, బట్ నేను కూడా ఓన్లీ చూసేది, ఐఎమ్ ఓన్లీ ఆల్వేస్ ప్రేక్షకుడు అంట. ఎప్పుడేమైనా క్రికెట్ ఉంటే కూడా ఆడలేదు చూడాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. బట్ మీరు ప్రతి ఉన్నారు, మీరు ఆపోజిట్ మంచిగా తీసుకోండి. సో ఇప్పుడు నేను దాదాపు 2 years అయ్యింది రైతు వచ్చి. సో అప్పుడు ఉన్న స్పోర్ట్స్ ఇప్పుడు ఉన్న స్పోర్ట్స్ చాలా తేడా. దానిలో కార్యక్రమాలు చాలా ఇంట్రెస్ట్తోనే చాలా వరకు ఒక యాక్టివిటీ. సో నేను వచ్చినప్పుడు కూడా నేను రాలేదు స్పోర్ట్స్ స్పోర్ట్స్ సో బట్ ఒకసారి మేడం మనం అందరూ కలిసి వచ్చినప్పుడు అంటే మేడం తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ మంచి ఉంది అన్నది. సో అప్పటి నుంచి చాలా వరకు మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ కావచ్చు స్టార్ట్ చేస్తున్నాం. సో మేడం చెప్పిన స్పోర్ట్ మన దగ్గర ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ ఇది మొత్తం తెలంగాణలో ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎక్కడ కూడా లేదు. అంత మంచిగా ఒక డెవలపింగ్ స్టాండర్డ్ మంచి మోడర్న్ టెక్నాలజీతో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా అందుబాటులో. సో దాన్ని కూడా ఎంకరేజ్ చేసుకోవచ్చు. అలాగే బాక్సింగ్ కూడా కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, నేను కూడా చూసుకుంటున్నాను. సో చాలా మంచిగా నేర్చుకుంటున్నారు. ఫిట్నెస్ అంటే అది చెప్పే అవసరం లేదు. మీరు అన్ని మొత్తం అన్ని ఇక్కడ ఇంకో వరంగల్ కాకుండా మంచిగా మన దగ్గర టైం దగ్గర ఉన్న వాళ్ళు మంచిగా మీరు అందరూ చేసుకుంటారు. సో చాలా మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎగ్జాంపుల్ మనము ఎస్బీఐ యోగా మీ అందరూ యోగా చేయడానికి కూడా మంచిగా ఏదైనా కూడా చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు మేడం ఒకటి సీరియల్ పనిచి ఇప్పుడు ఇక్కడ సిస్టమిక్ అంటే దానికి లైట్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం. కూడా అక్కడ వెళ్ళడానికి అవకాశం లేకుండా లేదు. ఎందుకంటే ఏమైనా స్నేక్స్ ఇట్లాంటివి వస్తే అని ఒక భయం ఉండేది. సో ఇప్పుడు అది కూడా తొందరగానే మనము ఆ లైట్స్ కూడా అరేంజ్ చేయగలుగుతాం. సో ఇంకా ఏమైనా స్మాల్ బిజినెస్ అని కూడా చెప్తున్నాం. అది కూడా అలాగే సెక్యూరిటీ కన్సర్న్ ఉండేది, అది కూడా మనకు ఆల్రెడీ కంఫర్ట్ అవసరంగా చేసేయాలి. ఆల్రెడీ మనము స్టార్ట్ చేసుకుంటాం. బట్ మనం ఇంకా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ ఇచ్చి ఒకటే మనకి ఏమంటే సో మీ ఇచ్చి మనకి ఒకటే అపేక్ష ఏంటంటే మంచిగా మీరు స్పోర్ట్స్లో చదువుకోవాలి, స్పోర్ట్స్ ఆడాలి, చదువుకోవాలి. ఈ టైం మీద ఒక స్కూల్ పేరు మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుంటారు. నిన్న మొన్న ఒక అమ్మాయి తెలంగాణ ఒక వరల్డ్ ఛాంపియన్ కూడా చాలా. సో అమ్మాయి పేరుగా నుంచి మద్దతు నుంచి వస్తే కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తీసుకోవచ్చు. సో మీకు కూడా చాలా మంచి అవకాశం ఉంది. మీరందరూ యూజ్ చేసుకుని ముందు రావాలని నాకు ఈ అవకాశం ధన్యవాదాలు.